ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతికాంక్షుడతడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగాతని గుర్తింపగలనమ్మ, ఎంతో సుందరుడమ్మ తాను. అటువంటి సుందరుడైన యేసయ్యను పాదాలలో ఆ రాళ్ళు దిగబడుతూ ఉంటే, ఆ కల్వరి కొండపై ఆయన నడిపిస్తూ, ఆ మోయలేని భారం ఆయన భుజాల మీద వేసి కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే, నాగలి వలె అతని ఈపు దున్నుతూ ఉంటే ఎంత క్షోభ దేవుడు అనుభవించుంటాడు. తిట్టేవాడు తిడుతున్నాడు, కొట్టేవాడు కొడుతున్నాడు, ముఖముపై ఊసేవాడు ఊస్తున్నాడు, వస్త్రాలను చీట్లు వేసేవాడు చీట్లు వేస్తున్నాడు. దాహము అని అడిగితే చేదు చెరకనిచ్చారు. దేనికోసం? అమ్మా, నిన్ను నన్ను గొప్పవారిగా దేవుడు చూడటం కోసం. నీ పాపం ఆయన భుజాల మీద వేసుకున్నాడు. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అంతగా దేవుడు నీ కోసం నా కోసం శ్రమలు అనుభవించి, మరణము సహితము కూడా లెక్క చేయకుండా ఆయన శిలువలో మరణించి నీకోసం 3వ దినాన పునరుద్ధానుడిగా లేచి, అమ్మా నేను మరలా తిరిగి వస్తాను, నేను వచ్చేంత వరకు కూడా నువ్వు నమ్మకంగా యథార్థంగా మరణం వరకు నువ్వు ఉండాలి అని దేవుడు ప్రకటించి వెళ్ళాడే. సంగమా, మీరు ఎలా ఉన్నారు? గొప్పవారిగా ఉన్నారా? దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా?